ఈసారి బెండకాయ కర్రీకి బదులు ఇట్లా స్టఫ్డ్ బెండకాయ చేయండి. టేస్ట్ అయితే అసలు నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. దీని రెసిపీ ఏంటో చూసేద్దాం రండి. ఫస్ట్ అయితే బెండకాయల్ని మంచిగా కడుక్కొని ఆ తర్వాత తుడుచుకొని పెట్టుకోవాలి. మిరపకాయ బజ్జీలకి మధ్యలో ఎట్లయితే కట్ చేస్తామో బెండకాయ కూడా అట్లనే కట్ చేసి స్పేస్ క్రియేట్ చేసుకోవాలి మసాలా పెట్టుకోవడానికి. ఈ బెండకాయలోకి మనం మసాలా రెడీ చేసుకోవడానికి ఫస్ట్ నువ్వులను డ్రై రోస్ట్ చేసుకొని నువ్వుల పొడి పట్టుకోవాలి. ఆ నువ్వుల పొడిలోకి దానికి తగ్గట్టు కొంచెం కారం, ఉప్పు, ధనియాల పొడి, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, ఆ తర్వాత ఒక్క చిటికెడు గరం మసాలా, కొద్దిగా ఆయిల్, చిటికెడు పసుపు వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. నువ్వులలో ఆల్రెడీ కొద్దిగా ఆయిల్ ఉంటుంది కాబట్టి ముద్దలాగా వచ్చేస్తుంది. అందుకని ఎక్కువ వాటర్ ఏం పట్టవు. కొద్దిగానే వాటర్ వేసుకొని మరీ పేస్ట్ లాగా కాకుండా కొంచెం గట్టిగానే ఈ మసాలా ప్రిపేర్ చేసుకోండి. ప్రిపేర్ చేసుకున్న మసాలాని బెండకాయలన్నిటిలోకి స్టఫ్ చేసుకోండి. మసాలా తక్కువ పడితే మళ్ళీ మసాలా ప్రిపేర్ చేసుకొని బెండకాయలోకి పెట్టుకోండి. వన్స్ ఒకసారి ఇట్లా స్టఫ్ చేసుకున్న బెండకాయలన్నీ రెడీగా ఉన్నాక ఇప్పుడు వాటిని ఫ్రై చేసుకోవడానికి ఒక ప్యాన్ పెట్టుకొని షాలో ఫ్రై కోసం కొద్దిగా ఆయిల్ వేస్తాం కదా, సో అట్లా ఆయిల్ వేసేసుకొని ఈ స్టఫ్ చేసుకున్న బెండకాయలన్నీ ఒకదాని పక్కన ఒకటి పెట్టుకొని లిడ్ పెట్టుకొని లో ఫ్లేమ్లో దాన్ని కుక్ చేసుకోండి. ఒక 2 మినిట్స్ తర్వాత కిందంతా కుక్ అయిపోతుంది. తర్వాత లెఫ్ట్ సైడ్ ఒక 2 మినిట్స్, ఆ తర్వాత రైట్ సైడ్కి తిప్పి ఒక 2 మినిట్స్ ఆ బెండకాయలన్నింటినీ కుక్ చేసుకోండి. అంతే, స్టఫ్డ్ బెండకాయ రెడీ. వేడి వేడిగా ఇట్లా తిన్నా బాగానే ఉంటుంది. అన్నంలోకి కొంచెం నెయ్యి వేసుకొని 2 బెండకాయలు వేసుకొని మంచిగా మిక్స్ చేసుకొని మధ్యలో బెండకాయ కొరికితే క్రేజీ ఉంటుంది టేస్ట్. మరిన్ని వీడియోస్ కోసం స్టే ట్యూన్.